హలో నమస్తే అండి. నేను మసాలాలు ఒకేసారి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అల్లం పావుకిలో తీసుకున్నానండి, శుభ్రం కడిగేసి ఇట్లా ముక్కలు కోసేసాను. చిన్నులపాయ పావుకిలో తీసుకున్నానండి, పొట్టు తీసేసాను. చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకున్నానండి, చాలా పెద్దవి ఉన్నాయి రెమ్మలు. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి, ఉప్పు పెద్ద ఉప్పు వేసుకోవాలండి. నూనె పోసుకొని మొత్తం మిక్సీ మెత్తగా తిప్పుకోవాలండి, వాటర్ పోయకూడదు. అప్పుడు బాగా మెత్తగా పట్టేసుకోవచ్చు. నూనె పోస్తే చక్కగా తిరుగుద్దండి గ్రైండర్లో, మిక్సీలో చక్కగా మెత్తగా పట్టేసుకోవచ్చు అండి. బాగుంటుంది, మెత్తగా వస్తుంది. వాటర్ అసలు పోయకూడదండి, అప్పుడు నిల్వ నీకు 20 రోజులు నెల దాకా ఉంటుందండి. మనం జాబ్కి వెళ్ళే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఒకేసారి ఫాక్స్ మొత్తం పట్టుకొని ఒక డబ్బాలోనన్నా సీసాలన్నా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇది గరం మసాలా కోసం అండి. ధనియాలు వేయించుకున్నాను 1 కప్పు, పచ్చెనపప్పు వేయించుకున్నానండి, దాల్చిన చెక్క, మిరియాలండి, లవంగాలు, యాలకులు. దాంట్లో పెద్ద కొంచెం కల్లుప్పు వేసుకుంటేనండి పురుగు ఏదన్నా పడదండి. సన్నగా పురుగులు పడతాయని భయపడాల్సిన అవసరం ఉండదు, నిల్వ ఉంటుందండి. మెత్తగా పట్టేసుకొని ఒక సీసా బాటిల్ పెట్టుకోవాలండి, శుభ్రం చేసుకొని. పట్టేసిన పొడి చూపిస్తానండి. ఏ కూరలైనా కొంచెం వేసుకోవచ్చు అండి, ఘాటుగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంటుందండి. అన్నీ పట్టేసుకొని అప్పుడప్పుడు చేసుకోవాలంటే లేడీస్ బయటికి వెళ్ళే వాళ్ళకి అస్సలు కుదరదండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. ఇవన్నీ ఒకేసారి వేసుకున్నానండి, చూశారు కదండి. ఇప్పుడు మూత వేసేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా బాగుంటుందండి. పట్టేసిన చూపిస్తా. హలో నమస్తే అండి. ఇందాక అల్లం పేస్ట్ చూపించాను కదండి, అల్లం పట్టుకోవాలని. చూడండి ఎంత మెత్తగా పడిందో. అసలు చుక్క నీళ్లు కూడా తాగలకూడదండి. కొంచెం ఉప్పు, నూనె వేసేటప్పటికి కొంచెం ఊట వస్తుందండి. దాంతోనే మనం చక్కగా మెత్తగా పట్టేసుకోవచ్చు అండి మిక్సీలో. ఇది డబ్బాలో పెట్టుకుంటే చాలా ఉంటుందండి. మనం పసుపు ఉప్పు వేసాం కదా, ఏ ప్రాబ్లం ఉండదండి, బాగుంటుంది. పొడి మసాలాలో కూడా కొంచెం ఉప్పు వేసానండి ఇందాక. ఇట్లా మెత్తగా పట్టుకోవాలండి. కూరలు దింపేటప్పుడు కొంచెం చల్లుకోవాలి, ఘాటుగా ఉంటుంది. గుమ్మటలాగా వాసన వస్తుందండి, కమ్మటి వాసన. చూపించానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ అండి చూసినందుకు, ధన్యవాదాలండి.